ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండాను బియ్యపు పిండితో ఒక చక్కటి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని అయితే చెప్తాను. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బియ్యపు పిండిని కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యపు పిండికి 2 గ్లాసులు నీళ్లు పడతాయి. మనం అన్నానికి ఎలా అయితే వేసుకుంటామో దీనికి కూడా అంతేనండి సేమ్. ఎక్కువ వేయకండి. 4 గ్లాసులు వేస్తే సరిపోతుంది 2 గ్లాసులు బియ్యపు పిండికి. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నవి, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, ఒక స్పూన్ వరకు జీలకర్రని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే పావు టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. స్పైసీగా చాలా బాగుంటాయి కరకరలాడుతూ అట్లు. తర్వాత స్టవ్ వెలిగించేసి మన ఐరన్ కడాయిని అయితే పెట్టుకొని, ఐరన్ కడాయి కాస్త హీట్ ఎక్కిన తర్వాత దాని మీద కాస్త ఆయిల్, ఉల్లిపాయని పెట్టి బాగా రుద్దితే అట్లు ఎటువంటి ఇరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అట్లు మీకు నచ్చినట్టు పోసేసుకోండి. బాగా కాలనివ్వండి. ఒక స్పూన్ ఆయిల్ని వేసి బాగా కాలిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తిప్పేసి 2 వైపులా బాగా కాల్చుకొని ఫోల్డ్ చేసి మళ్ళీ మీరు ఎన్ని అట్లు కావాలంటే అన్ని ఈజీగా వేసుకోవచ్చు. ఇది ఉల్లిపాయ చట్నీతో అద్దిరిపోతుందండి. బియ్యపిండి అట్టు ఎప్పుడు కూడా నెయ్యేసి కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.